గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నేను ముందుకు మంచి టాపిక్తో వచ్చిన టాపిక్ పేరు కోహినూర్. కోహినూర్ అనేది ఇప్పుడు అప్పట్లో మనకి దొరికింది, గోల్కొండ మైన్స్లో మనకైతే దొరికింది. ఆ కోహినూర్ వజ్రాన్ని ఎవరైతే తాగారో వాళ్ళందరూ రాజ్యాలు కొలాప్స్ అయిపోవడం, లేదంటే అంతరించిపోవడమే, లేదా ఆ రాజు తన మనుషుల చేత మరణించేవాడు. ఇలాంటివి జరిగే నతీషా షాజా అనే వ్యక్తి కూడా, మొఘల్ ఎంపరర్ కూడా ఇలాగే చనిపోయాడు. ఇప్పుడు ఏ రాజ్యాలు పోయాయంటే ఈ కోహినూర్ వల్ల కాకతీయ రాజ్యం అనేది అలావుద్దీన్ ఖిల్జీ అటాక్ చేయించి మరి ఆ వజ్రం తీసుకుని కాకతీయ రాజ్యం అనేది కొన్ని రోజులకి అంతమైపోయింది. తర్వాత అలావుద్దీన్ ఖిల్జీ రాజ్యం కూడా అంతరించిపోయింది. తర్వాత మొఘల్ ఎంపరర్ దగ్గరికి వచ్చింది. మొఘల్ ఎంపరర్ తన సొంత కొడుకైన మన ఔరంగజేబు ఈ వజ్రం కోసం షాజహాన్ని జైల్లో పెట్టి మరీ మరణించేటట్టు చేశాడు. ఆ తర్వాత ఈ వజ్రం అలాగ దిలీప్ సల్తనేట్ దగ్గరికి వచ్చింది. అతను చిన్న రాజు. ఆ రాజు వయసు అప్పట్లో 6 సంవత్సరాలు. ఆ రాజు దగ్గర నుండి బ్రిటిషర్స్ చాలా బలవంతంగా ఆ వజ్రం తీసుకొని వాళ్ళ యూరోప్కి పంపించారు. యూరోప్లో ఆ వజ్రాన్ని ఫిమేల్ వాళ్ళే ధరించారు, మేల్ ఒక్కరు కూడా వేసుకోలేదు. ఇది కోఇన్సిడెన్స్ అనొచ్చు, లేదంటే దీని వెనక ఉన్న శాపమైన అనొచ్చు. దీన్ని చాలామంది ఇప్పటికే శాపమైన అంటారు. ఎందుకంటే ఇది మేల్ వాళ్ళు పట్టుకోగానే రాజ్యాలు అంతమైపోయాయి. కానీ ఎంతోమంది ఫిమేల్ అక్కడ క్వీన్స్ అనేవాళ్ళు అలాగా వేసుకుంటూ తరతరాలు ఓడారు. అయినా వాళ్ళకి ఏం అవ్వకుండా సేఫ్గా వాళ్ళ రాజ్యం పరిపాలించారు. గైస్ ఇంత రహస్యం, శాపం, ఇది కోఇన్సిడెన్సో శాపం ఏమో తెలియదు, కానీ ఇంత రహస్యాలు ఉన్నాయి గైస్ ఈ కోహినూర్లో. ఓకే గైస్, బాయ్ గైస్. ఈ కోహినూర్ పిక్చర్ అనేది నేను నా కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను గైస్. బాయ్ గైస్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు SRS King Empire గైస్. బాయ్.